మరి పండగ వస్తుంది కదా, పండగకి పిల్లలకి షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్కి వచ్చినాం. పిల్లల డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. కానీ ఇది డైలీ వేర్ అయితే చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. చిన్న పిల్లలకి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది మిడ్డీ, ఇదేమో సాఫ్ట్గా ఉంది, తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎందుకు అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు దసరా కదా, సో దసరాకి మంచి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి, ఇవి డైలీ వేర్ తర్వాత అయినా తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇవి తీసుకోలేదు. ఓన్లీ దసరాకి సద్దుల బతుకమ్మకి మాత్రమే తీసుకున్నాం ఇప్పుడైతే డ్రెస్సెస్ పిల్లలకి. ఒక్కొక్క షాప్లా ఉష్కే ఉత్త రాలనంత మంది ఉన్నారు. ఫుల్ కిటకిటలు ఆడిపోతున్నాయి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా. షాపింగ్ మాల్స్ ముందు పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముతాండ్రు. వాటికి చూడాలి కాస్ట్, మస్తు కాస్ట్. ఇక వీళ్ళు అడిగింది కొనియకపోతే ఊకోరు, సో కొన్నాము. ఈ ఫ్లవర్స్ చూసిర్రా, కలర్ కలర్ ఫ్లవర్స్ పెటల్స్ ఉన్నాయి కదా, దీనికి ఒక్కొక్క దానికి 70 రూపీస్ అట. అయినా తప్పలేదు, కొన్నాం ఇక. అది కూడా నాటి బతుకమ్మ వేరవడానికి పూల కోసం అని వచ్చిన మార్కెట్కి. తంగేడు పువ్వు ఉంది, సీతమ్మ జడలు కూడా ఇక్కడనే ఉన్నాయి. తంగేడు పువ్వు అయితే మెయిన్ బతుకమ్మకి కంపల్సరీ వేరుస్తాం మేము. తంగేడు పువ్వు లేనిది అసలు బతుకమ్మనే వేరం. తర్వాత బంతి పూలకు వచ్చినాం. బంతి పూలు కూడా 50 రూపీస్కి ½ కేజీ ఉన్నాయి, సో తీసుకున్నాం. అమ్మ బతుకమ్మని వేరుచుడు స్టార్ట్ చేసింది. యాక్చువల్గా మేము ఏమేమి పూలు తీసుకొచ్చినామంటే బంతి పూలు, సీతమ్మ జడలు, ఇంకా తంగేడు పువ్వు. కొంతనే ఉంది కదా పువ్వు, కానీ టోటల్గా బతుకమ్మ వేర్చే వరకు చూడండి చాలా అందంగానైతే వేరుస్తుంది అమ్మ. రిషాన్ కూడా అమ్మమ్మకి హెల్ప్ చేస్తాడు బతుకమ్మ వేరవడానికి. తంగేడుపు పేర్చుడు అయిపోయింది కదా, నెక్స్ట్ సీతమ్మ జడలు పేరుస్తుంది. సీతమ్మ జడలే అసలు చాలా కలర్ఫుల్గా కనబడతాయి. సీతమ్మ జడలు అండ్ బంతి పూలు అయితే బతుకమ్మకు అందాన్ని తీసుకొస్తాయి. అవే మెయిన్ అన్నమాట కలర్ఫుల్గా కనబడడానికి. పిల్లలు కూడా మంచిగా హెల్ప్ చేస్తారు అమ్మకి. యాక్చువల్గా పిల్లలు ఉంటేనే సందడి, ఆ సందడితోనే మనకు పండగ. అప్పుడు రేట్లు బాగుంటాయి. ఈ బొమ్మ ఏమో మా చిట్టతల్లి బతుకమ్మనట, సేమ్ బతుకమ్మ లెక్కనే ఉంది కలర్ కలర్లా. మా బతుకమ్మ అయితే సగం అయింది పేర్చుడు. అమ్మ ఆకులు తీసుకురావడానికి బయటకు వచ్చింది. బయట సన్నగా వర్షం పడుతుంది. ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఖచ్చితంగా వర్షం పడుతుంది, ఎవ్రీ ఇయర్ పడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా పడ్డది, కానీ వర్షం పడతా ఎంత బురద అవుతుంది, అసలు ఆడలేము. అమ్మ బయటికి పోయి ఆకులు తెచ్చింది. ఈ ఆకులతోని కొంచెం కలర్ఫుల్గా మనం బతుకమ్మను ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా తెచ్చింది. పువ్వుల మధ్యలో ఆకులు పెడితే చూసిండ్రు ఎంత మంచిగా కనబడుతుందో బతుకమ్మ. ప్రతిసారి మేము ఇట్లనే వేరుస్తాము. రెడ్ కలర్ బంతి పూలు దగ్గర పడ్డాయి, కొన్నే ఉన్నాయి, సో వాటిని అడ్జస్ట్ చేస్తాను అమ్మ. సీతమ్మ జడలు బంతి పూలు ఉంటే చాలు, ఎంత పెద్ద బతుకమ్మనైనా సరే అందంగా తయారు చేయొచ్చు. ఫైనల్గా గౌరమ్మను పెడుతుంది. ఫైనల్గా మా బతుకమ్మను అయితే ఇట్లా ప్రిపేర్ చేసినాం. మరి మా బతుకమ్మ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి మీరు ఎట్లా వేస్తారో కూడా కామెంట్ చేయండి. పెద్ద బతుకమ్మ అమ్మ ప్రిపేర్ చేసింది కదా, సో కొన్ని పూలు ఉన్నాయి, ఆ కొన్ని పూలతో నేను ఇప్పుడు చిన్న బతుకమ్మను అయితే ప్రిపేర్ చేస్తాను. మొత్తం మ్యాక్సిమం పూలన్నీ పెద్ద బతుకమ్మకే అయిపోయినాయి, సో ఉన్న పూలతో అడ్జస్ట్ చేసి చిన్న బతుకమ్మను అయితే వేరుస్తాను. తంగేడు పువ్వు అయితే లేదు,
తంగేడు ఆకు ఉంది. సో ఆకుతోని కొద్దిగా వేర్చిన బతుకమ్మని. చాలా మంది ఆకులు వేరవరు, కానీ ఆకులతోనే అందం వస్తుంది బతుకమ్మకి. బంతి పూలు కూడా కొన్నే ఉన్నాయి. సో ఆ బంతి పూలతోనే అడ్జస్ట్ చేసి నేను చిన్న బతుకమ్మని అయితే వేరుస్తాను. హాఫ్ కంప్లీట్ అయిపోయింది. పెద్ద బతుకమ్మని ప్రిపేర్ చేయడానికి మాకేమంత పెద్ద టైం పట్టలేదు. మ్యాక్సిమం ఒక 15 మినిట్సే పట్టింది. ఎందుకంటే నేను ప్లానింగ్ ఇస్తున్నా, అమ్మ పేర్చింది అనమాట. సో ఒక ప్లానింగ్ ఇస్తూ ఉంటే పేరవడం తొందరగా అయిపోతుంది. చలో ఎంగిల్ పూల రోజు పెద్ద బతుకమ్మ ఇంత పెద్దగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఉన్న కాసిన్ని పూలతోనే ఇంత పెద్దగా అయింది బతుకమ్మ. చిన్న బతుకమ్మను కూడా ఏం తక్కువ వేస్తలేను, మంచిగానే వేరుస్తాను ఉన్న పూలతోనే. చిన్న బతుకమ్మ కూడా తొందరనే కంప్లీట్ అయిపోయింది. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. సో అందుకనే కొన్ని పూలతోనైనా బతుకమ్మను అయితే అందంగా తయారు చేసినారు. ఫైనల్గా చిన్న బతుకమ్మను కూడా అందంగా తయారు చేసిన. మరి మా చిన్న బతుకమ్మ కూడా ఎట్లున్నదో కామెంట్ చేయండి. ఫస్ట్ టైము చిట్టి తల్లి బతుకమ్మను పట్టుకుంది. లంగా జాకెట్ వేసుకొని మంచిగా 2 జెల్లు వేసుకొని 2 జెల్లల్లో 2 పూలు పెట్టుకొని భలే పట్టుకుంది. మంచిగా ఉంది బతుకమ్మను పట్టుకొని చిట్టి తల్లి. రిషాన్ కూడా మంచిగా రెడీ అయ్యిండు, కొత్త డ్రెస్ వేసుకున్నాడు. ఎంగిల్ పూల బతుకమ్మ నాడు చిట్టి తల్లి గ్రేట్. అసలు బతుకమ్మను పట్టుకొని నడుస్తుందో నడవదో అనుకున్నా, కానీ మంచిగా బతుకమ్మను పట్టుకొని అక్కడ దాకా నడుచుకుంటా పోయింది. బతుకమ్మను పెట్టినాం. ఇప్పుడిప్పుడే అందరు బతుకమ్మలు పెడుతున్నారు. ఎంగిల్ పూల బతుకమ్మ రోజు కూడా అందరు పెద్ద పెద్దగానే వేర్చిర్రు బతుకమ్మలు. మాక్సిమం అన్నిట్లో బంతిపూలు అయితే కనిపిస్తున్నాయి. ఎంగిల్ పూల బతుకమ్మ రోజు అందరూ సేమ్ శారీస్ కట్టుకున్నారు యూనిటీ కోసం. అందరు బతుకమ్మలు కూడా చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తోని పేర్చిండ్రు బతుకమ్మల్ని.